ఇప్పటివరకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలుగు ప్రజలను చిన్నచూపు చూడటమే, తెలుగు వారికి గౌరవం ఇవ్వకుండా తెలుగు వారిని చీడ పురుగుల కంటే హీనంగా చూస్తూ తెలుగు జాతిని తొక్కేయటమే లక్ష్యంగా పెట్టుకున్న మన నరేంద్ర మోడీ గారు ఇంకొక మెట్టెక్కారండి. ఈరోజు తెలుగు భాషని కూడా చులకన చేశాడు, తెలుగు భాషని కూడా అవమానపరిచాడు. ఈరోజు ఆ తెలుగు భాషతో పాటు తెలుగు జాతి మొత్తం తల ఉంచుకునే పరిస్థితికి ఈరోజు నరేంద్ర మోడీ గారు దిగజారిపోయారు. ఈరోజు తెలుగు జాతే కాదండి, భరతమాత కూడా కన్నీరు పెడుతుంది. ఇటువంటి ఒక దౌర్భాగ్య పాలన చేస్తున్న నరేంద్ర మోడీని ఇంక ఎన్ని రోజులైనా భరాంచాలి అని చెప్పేసి ఈరోజు తెలుగు తల్లి కూడా కన్నీళ్లు పెడుతుంది. ఈరోజు ఉక్కు మనిషిగా పిలువబడ్డ వ్యక్తి ఒక గొప్ప మహానుభావుడు. దేశమంతా ఒక్కటే, అందరం కలిసి నడుద్దాం, 100 జాతులు లేవు, 100 కులాలు లేవు, 100 మతాలు లేవు, మనందరం ఒకటి, అందరూ కూడా ఒకే చెట్టు కింద ఉండాలి, ఒకే గూడు కింద ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఐకమత్యంగా కలిసి ఉండాలి. మన దగ్గర విభజించి పరిపాలన వద్దు, అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతో, ఒక గొప్ప స్ఫూర్తితోటి పోరాటం చేసి పరిపాలించిన గొప్ప వ్యక్తి ఈరోజు మన ఉక్కు మనిషిగా పిలువబడ్డ వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 143వ జయంతి. దాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు తన నయవంచన నాటకాలు ఆడుతూ ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది 143వ జయంతి పురస్కరించుకొని 183 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, ఈరోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆత్మని క్షోభించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వ్యవహరించారండి. ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ విగ్రహం మీద పలు భాషల పేర్లతోటి సర్దార్ పటేల్ గారి పేరుని లిఖించారు. కానీ దేశ భాషల్లోనే 3వ స్థానంలో ఉన్న తెలుగు భాషను మాత్రం కించపరిచి, తెలుగు భాషని అగౌరవపరిచి ఈరోజు తెలుగు భాష అనేది లేకుండా చేసిన ఒక గొప్ప వైనం మన ప్రధాని నరేంద్ర మోడీ గారిది. ఇతను ఒక ప్రధానమంత్రి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈరోజు ఈయన పరిపాలనలో మనం అందరం బ్రతుకుతున్నాం. నిజంగా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 143వ జయంతి పురస్కరించుకొని ఈయన చేసిన ఈ పనికి నిజంగా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది. ఈరోజు వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెట్టడం కాదండి, ఆయన ఆశయాలను ఫాలో అవ్వాలి, ఆయన నడిచిన దారిలో నడవాలి. ఆయన ఏ విధంగా ప్రజలు పరిపాలించుదాం అనుకున్నాడు, ఏ విధంగా ప్రజలు సంతోషంగా చూడాలనుకున్నాడు, అందరూ ఐకమత్యంగా చూడాలి, జాతులు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, భేదాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరం ఒక్కటే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరం కలిసి పంచుకోవాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, దేశాన్ని ముందడుగ్గా నడిపించాలి, దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈరోజు అటువంటి ఒక మనిషి విగ్రహాన్ని నువ్వు ఆవిష్కరించి ఈరోజు ఆ మనిషి బాధపడే విధంగా, అతను ఆత్మ క్షోభించే విధంగా ఈరోజు నువ్వు ప్రవర్తించావు అంటే ఈరోజు నువ్వు ఈ దేశానికి ఒక ప్రధానివి, నువ్వు ఈ దేశాన్ని నువ్వు నడిపిస్తున్నావు. ఈరోజు నీ పరిపాలనలో మేమందరం బ్రతుకుతున్నాము. ఇదే అంటే నరేంద్ర మోడీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మీకు నేర్పించింది. ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన విగ్రహాన్ని నిర్మించడం కాదండి, ఆయన ఆశయాలను ఫాలో అవ్వాలా, ఆయన నడిచిన దారిలో నడవాలా, ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు, ప్రజలకు ఏం చెప్దాం అనుకున్నాడు, ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాడో అవన్నీ ఆచరించాలి. కానీ 3,000 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టాను, వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప స్థానంలో నిల్చోబెట్టానని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు పెట్టిన 3,000 కోట్ల రూపాయల విగ్రహానికి పెట్టిన ఖర్చును తీసుకెళ్ళి ఈ భారతదేశ పరిస్థితులకి ఈరోజు 3,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ భారతదేశంలో రైతులు బాగుపడేవాళ్ళు, ఈ భారతదేశంలో సరైన విద్య లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా బాధపడుతున్న విద్యార్థులు కానీ, యువతకు కానీ ఒక ఆదర్శం లభించేది. ఈ భారతదేశంలో ఆకలి చావులతో చనిపోతున్న చాలామందికి కడుపు నిండా అన్నం దొరికేది. అదే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ దేశం మొత్తం నిన్ను గర్వించేది. మిస్టర్ నరేంద్ర మోడీ, మిమ్మల్ని గర్వించేది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా చాలా సంతోషించారండి మీరు చేసిన దౌర్భాగ్యమైన పనికి. ఈరోజు ఆయన విగ్రహాలు పెట్టొచ్చు, ఆయనకి నివాళులు అర్పించవచ్చు, తప్పులేదు. అంతేగాని ప్రజల్ని పక్కన పెట్టేసి, ప్రజల కన్నీరుని పక్కన పెట్టేసి, ప్రజల బాధల్ని పక్కన పెట్టేసి, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు చనిపోయినా పర్లేదు, కానీ నా స్వార్థ రాజకీయం, నా కుటీల రాజకీయం నాకు కావాలి, నేను 2019లో మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఈరోజు ఈ విగ్రహ రాజకీయానికి మీరు పునాదిని సృష్టించుకున్నారే, ఇది మీ రాజకీయానికి నిదర్శనం, మీ ప్రజాసేవకి మరో గొప్ప నిదర్శనం నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతుకుతున్న
తెలుగు ప్రజలలో, తెలుగు జాతిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క బీజేపీ నాయకుడికి కూడా, మీ నరేంద్ర మోడీ గారికి చెప్పండి, మీ ప్రధానమంత్రికి చెప్పండి, ఎందుకు తెలుగు వారంటే అంత చులకన మీకు, ఎందుకు తెలుగు జాతి అంటే అంత తక్కువ చూపు మీకు, ఎందుకు తెలుగు భాషని మీరు వదిలేశారు, సమూలంగా నిర్మూలించాలనుకున్నారు. మేమేం తప్పు చేసామని నిజంగా మీకు మనస్సాక్షి ఉంటే వెళ్ళి ఒక్కసారి మీ నాయకుని నిలదీయండి. ఈరోజు నిజంగా ఒక తెలుగు ప్రజల్లో మీరు బ్రతుకుతున్నారు, ఒక తెలుగు జాతి కింద మీరు బ్రతుకుతున్నారు అంటే నిజంగా వెళ్ళి ఒక్కసారి నిలదీయండి అతన్ని. ఈరోజు తెలుగు వాడు అంటే అంత చులకనా మీకు? తెలుగు భాష అంటే అంత చులకనా? ఈరోజు నరేంద్ర మోడీ గారు మీకు తెలుగు భాష రాదు, తెలుగు భాష పైన పట్టు లేదు, తెలుగు భాష అంటే మీకు విలువ లేదు, తెలుగు ప్రజలంటే మీకు విలువ లేదు, తెలుగు జాతి అంటే మీకు అసలు చులకన భావం. కానీ మీకు తెలుగు ఓటు కావాలి, తెలుగు ఓటు కావాలి, తెలుగు ప్రజల ఓటు కావాలి, తెలుగు జాతి ఓటు కావాలా, తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలా, ఆ ఓటుతో మీరు ప్రధానమంత్రి స్థానంలో కూర్చోవాలా. కానీ తెలుగు జాతిని మీరు, తెలుగు వాడిని, తెలుగు ప్రజలు మాత్రం మీరు చీడ పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. ఈరోజు ఏం తక్కువ చేశారండి తెలుగు వాళ్ళు మీకు? ఈరోజు మిమ్మల్ని ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి తెలుగువాడు పడ్డ కష్టాన్ని మీరు మర్చిపోయారేమో. మళ్ళీ మీకు గుర్తు చేస్తాం మేము. ఆ రోజులు తొందరలోనే ఉన్నాయి. ఈరోజు మీరు కూర్చున్న ప్రధానమంత్రి పీఠం కూడా కన్నీళ్లు పెడుతుంది. గత 4 సంవత్సరాల నుంచి ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిపాలకుని నా పైన కూర్చోబెట్టుకొని మోస్తున్నానా? ఎంతోమంది ప్రధానమంత్రులను ఈ పీఠం పైన మోసాను, చాలా సంతోషపడ్డాను. కానీ ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిపాలన నేను ఎప్పుడూ చూడలేదు. ప్రజల్ని విభజించి పరిపాలించడం ఏంటి అని చెప్పేసి ఈరోజు ఆ పీఠం కూడా బాధపడుతుంది, ఆ పీఠం కూడా కన్నీళ్లు పెడుతుంది. ఈరోజు మీరు 3,000 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహాన్ని కట్టే అని మీరు మాట్లాడుతున్నారు. అదే 3,000 కోట్ల రూపాయలు ఈ దేశం కోసం ఖర్చు పెట్టుంటే, ఈ దేశ ప్రజల కోసం ఖర్చు పెట్టుంటే, వాళ్ళ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టుంటే, ఈరోజు ఆ ఉక్కు మనిషి, ఆ మహానుభావుడు కూడా చాలా సంతోషపడేవాడు. ఆయన ఆత్మ కూడా చాలా అద్భుతంగా శాంతించేది. కానీ ఈరోజు అతని ఆత్మని మీరు క్షోభకు గురి చేశారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాధపడే విధంగా ఈరోజు ఆయన జయంతి రోజు ఆయన బాధ పెట్టిన వైనం మీది. ఇది మీ నీచ రాజకీయానికి నిదర్శనం. ఈరోజు తెలుగు ప్రజలకు అన్యాయం జరిగితే మీరేమీ చేయరా? ఈరోజు తెలుగు రాష్ట్రాలను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా మీరు విన్నారు, అక్కడికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే విని కూడా వినలేదని చెప్పేసి నాటకాలు ఆడి ఉండొచ్చు. ఆ శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను వచ్చి వందలాది పంటలు కొట్టకపోయినాయి, వేలాది కోట్ల ఆస్తి నష్టం వచ్చింది. ప్రజలు అతలాకుతలం అయితే కనీసం వాళ్ళని పరామర్శించలేదు, కనీసం వాళ్ళకు ₹1 సహాయం చేయాలనే ఆలోచన కూడా మీకు లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు 2 సార్లు లేఖ రాశారు. తిత్లీ తుఫాను ప్రభావం వల్ల వరద బాధితులు కొట్టుకుపోయిన వీళ్ళందరికీ తక్షణమే నిధులు విడుదల చేయండి, ఒక 1,200 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయండి మీకు 2 సార్లు లేఖలు రాస్తే ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ ఈరోజు 229 కోట్ల రూపాయలు మీరు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారా? ఇది మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాలనుకున్న సాయం, ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేయాలనుకున్న సాయం, ఈ తెలుగు ప్రజలకు మీరు చేయాలనుకున్న సాయం. కానీ మీరు చెప్పే మాటలు ప్రజలు నమ్మాలి, మీరు నమ్మిస్తే నయవంచన ప్రజలు మీకు ఓట్లు వేయాలి. ఈరోజు మీరు నమ్మక ద్రోహం చేసినా, నయవంచన చేసినా, ఈరోజు నిలువుగా గొంతులు కోసినా సరే మిమ్మల్ని నమ్మి మీ కాళ్ళ దగ్గర కూర్చొని మీకు ఓట్లేసి మిమ్మల్ని ప్రధానమంత్రిని చేయాలి. తెలుగువాడంటే ఏమనుకున్నారండి? తెలుగు జాతి అంటే ఏమనుకుంటున్నారండి? ఈరోజు విగ్రహాన్ని పెట్టి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని దానికి ఒక టైటిల్ పెట్టారే. యూనిటీ అంటే ఏంటో తెలుసా నరేంద్ర మోడీ గారు మీకు? యూనిటీ అంటే ఏంటో తెలుసా? ఒక దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా కలిసి ఏకతాటితోటి ముందుకు వెళ్ళి అందరూ కలిసికట్టుగా నడిస్తే అది యూనిటీ అంటారు. అంతేగాని మీ స్వార్థ రాజకీయం కోసం, మీ స్వలాభాల కోసం, మీ ప్రధానమంత్రి కుర్చీల కోసం, మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసం, మీరు పదవులు సంపాదించుకోవడం కోసం రాష్ట్రాలన్నింటినీ విభజించి, ప్రజలన్నింటినీ విభజించి పరిపాలించి ఈరోజు మీరు అందలా లెక్కాలనుకుంటే ఇది ఎక్కడ వరకు సమంజసం? నరేంద్ర మోడీ గారు చెప్పండి, ఇది ఎక్కడ వరకు సమంజసం? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క బీజేపీ నాయకుడిని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నిజంగా మీరు తెలుగు జాతిలో పుట్టుంటే, తెలుగు వారిగా మీరు ఉంటుంటే, ఈ తెలుగు గడ్డ మీద మీరు బ్రతుకుతూ ఉంటే, ఈ తెలుగు గాలి మీరు పీలుస్తుంటే ఒక్కసారి వెళ్ళి మీ నాయకుడు నరేంద్ర మోడీని ప్రశ్నించండి, నిలదీయండి. ఎందుకు తెలుగు వాడంటే మీకు అంత చులకన? ఎందుకు తెలుగు భాష అంటే మీకు అంత చులకన? ఎందుకు మేమేం తప్పు చేసామని మీ నాయకుడు నరేంద్ర మోడీని నిలదీయండి. అతను నయవంచన పరిపాలనకు స్వస్తి చెప్పండి. అతను నమ్మించి మోసం చేసే వైనాన్ని ఆపేసేయండి. చాతనైతే అతను కూర్చున్న ఆ ప్రధానమంత్రి పీఠం నుంచి కిందకి దింపండి. ఒక సమర్థవంతమైన ఒక పరిపాలనని ఎంచుకోండి. ఒక సమర్థవంతమైన ఒక నాయకుడిని ముందుకు నడిపించడానికి ట్రై చేయండి. ఆ రోజు మీకు ఒక విలువ ఉంటుంది. ఈ తెలుగు గడ్డ మీద మీకంటూ ఒక విలువ ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు తెలుగు జాతిలో ఒక పౌరుడిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడిగా ఒకటే కోరుకుంటానండి, ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిపాలన మనం పడగొట్టాలి.
ఇటువంటి ఒక అక్రమైన పరిపాలన మనం నిర్మూలించాలి. ఒక సమర్థవంతమైన ఒక పరిపాలన ఉన్న నాయకుడితో మనం నడవాలి. నారా చంద్రబాబు నాయుడు ఒక గొప్ప ఆలోచనలు, ఒక గొప్ప స్ఫూర్తి, ఒక గొప్ప ముందు చూపున ఒక నాయకుడితో మనం ముందుకెళ్ళాలి. మన తెలుగు రాష్ట్రాలని కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ భారతదేశానికి ఏ విధంగా అయితే మనం సహాయపడగలం, ఏ విధంగా అయితే మనం ఉపయోగపడగలం, మన నాయకుడు చెప్పే విధంగా మనం ముందుకు వెళ్దాం. ఈ దేశాన్ని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇటువంటి ఒక నయవంచకకారుల్ని తరిమి కొడదాం. తెలుగువాడి సత్తా ఏంటో మరొకసారి చూపిద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.